ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృపామయమైన నామములో నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఉదయకాల శుభములు. దేవుడు మన ఆయుష్ను పొడిగించి ఆయన కృపను రుచి చూడడానికి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి, ఈ శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి ఆయనకి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రికాలమంతా ఆయన తన రెక్కల చాటున మనలను భద్రపరిచి సూర్యోదయ కిరణాలతో మనలను నూతన బలముతో నింపాడు. ఈరోజు మనం ఒక గొప్ప జయ జీవితము ప్రారంభించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ హృదయాలను తెరిచి ఈ ఉదయకాల సమయమున మీ నోటితో ఈ సానుకూల విశ్వాస ప్రకటనలను నాతో కలిసి గట్టిగా ప్రకటించండి. మీ జీవితాల్లోని ప్రతికూలతలను, చీకటి శక్తులను బద్దలు కొట్టడానికి ఈ మాటలు ఎంతో శక్తివంతమైనవి. ప్రియులారా, మనమందరము కలిసి ఈ విధముగా చెప్పుదాం. ఈరోజు నా జీవితంలో దేవుడు ఆశీర్వాదకరమైన దినముగా మార్చబోతున్నాడు. నన్ను కృంగదీస్తున్న ప్రతి సమస్య నుండి నాకు ఈరోజే విడుదల కలుగునుగాక. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్న యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు. చివరి మాట, నా జీవితంలో శూన్యముగా లేమిగా ఉన్న ప్రతి స్థలాన్ని నా దేవుడు ఈరోజే తన మహిమైశ్వర్యము చొప్పున సమృద్ధిగా నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈ అద్భుతమైన వాగ్దానాలను, ప్రకటనలను మీ జీవితంలో విశ్వాసముతో స్వతంత్రించుకోవడానికి ఇప్పుడే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. అలాగే దేవుని వాక్యపు వెలుగు ప్రతిరోజు మీ ఇల్లంతటిని నింపేలా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున, ఈ శ్రేష్టమైన సమయములో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలను మీ వైపు త్రిప్పుతున్నాం. తండ్రి, మా మానవ జ్ఞానాన్ని, ఆలోచనలను పక్కన పెట్టి నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మలను నింపండి. నీ నోటి మాట జీవము గలది, హృదయాలను మార్చగలది. ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మాలో ఉన్న నిరాశను, భయాన్ని తొలగించి నూతన విశ్వాసముతో, నిరీక్షణతో మమ్మలను నింపండి. వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిల్వ చాటున మరుగుపరిచి నీ శ్రేష్టమైన మాటలను వినే ప్రతి బిడ్డకు అందించండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయమును ఫలభరితమైన నేలగా మారునుగాక. ఈ సమయమంతటిలో నీ దైవిక కాపుదల మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనము. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు శూన్యములో నుండి భూమిని కలుగజేసిన దేవుడు. నోటి మాట చేత ఈ భూమిపైన సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. అటువంటి సర్వశక్తి గల దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. ఈ వాక్యము వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని మనము లోతుగా పరిశీలిస్తే దేవుని అద్భుతమైన హస్తము మనకు స్పష్టముగా కనిపిస్తుంది. ఈ మాట దేవుడు ఎవరితో అంటున్నాడు అనంటే అబ్రహాముతో అంటున్నాడు. అప్పటికి ఆయన పేరు అబ్రాము. అబ్రాము అనగా గొప్ప తండ్రి అనర్థము. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి అనంటే అబ్రహాముకు ఒక కుమారుడు కూడా లేడు. వయసు చూస్తే 99 సంవత్సరాలు. ఆయన భార్య శారా గొడ్రాలుగా పిలువబడుతుంది. మానవ సహజమైన ఆలోచన ప్రకారము ఆ వయసులో సంతానము కలగడము కేవలం అసాధ్యము. సమాజమంతా వారిని నిందిస్తూ, హేళన చేస్తూ గొడ్రాలి కుటుంబము
అని ముద్ర వేసిన కాలమది. అటువంటి నిరాశజనకమైన శూన్యమైన పరిస్థితుల్లో సర్వోన్నతుడైన దేవుడు అబ్రహాము వద్దకు వచ్చారు. వచ్చి కేవలము వాగ్దానము ఇవ్వడమే కాదు, ఆయన పేరునే మార్చేశారు. ఇక నుండి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని అన్నారు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క బిడ్డ కూడా లేని 99 సంవత్సరాల వృద్ధుడిని దేవుడు అనేక జనములకు తండ్రి అని పిలుస్తున్నారు. మానవ జ్ఞానానికి ఇది పిచ్చితనముగా అనిపించవచ్చు. కానీ ప్రియులారా, దేవుని దృష్టిలో ఇది ఇప్పటికి జరిగిపోయిన సత్యము. దేవుడు భవిష్యత్తును వర్తమాన కాలములో చూసి మాట్లాడే దేవుడు. లేని వాటిని ఉన్నట్లుగా పలికే దేవుని సృష్టికర్త స్వభావము ఇక్కడ మనకు స్పష్టముగా కనిపిస్తుంది. ప్రియులారా, మన దేవుడు శూన్యములో నుండి భూమిని కలుగజేసిన దేవుడు. నోటి మాట చేత ఈ భూమిపైన సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. అటువంటి సర్వశక్తి గల దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన జీవితాలను బాగు చేయగలడు, కుటుంబాలను కట్టగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు, ప్రతి విధమైన ఆర్థిక పరమైన సమస్యల నుండి విడుదలనివ్వగలడు. వాక్యము సెలవిస్తుంది ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని. ఈ రోజున నీ జీవితములో ఆనందము అనేది లేదేమో, శాంతి సమాధానాలు అనేవి లేవేమో, నీ శరీరములో ఆరోగ్యమే లేదేమో, నీ కుటుంబంలో సంతోషమనే పదమే లేదేమో, ఎంత ప్రయాసపడుతున్నా అభివృద్ధిని నువ్వు చూడలేకపోతున్నావేమో. నీ జీవితంలో లేని వాటిని ఆయన ఉన్నట్టుగా చేయగలడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా ఆయన వాగ్దానము చేస్తున్నాడు. నీకు లేదు అనుకుంటున్న ప్రతిదీ కూడా నీకు ఇవ్వబడుతుంది. అయితే దానిని నీవు పొందకముందే నమ్మాలి, విశ్వసించాలి. ఇది జరిగిపోయింది అని నిశ్చయముతో ఉండాలి. ఈ లోకములో చాలా మంది ఉన్నా కానీ లేదు అని చెబుతుంటారు. డబ్బు ఉంచుకొని లేదంటారు, ఆస్తులుంచుకొని లేవంటారు. అయితే చాలాసార్లు ఉండి కూడా లేదు అని చెప్పడం వలన వారికి నిజముగానే అది వారి జీవితంలో లేకుండా పోతుంది. మనము కూడా ప్రియులారా చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాము. లేదు లేదు అంటే నిజముగానే కొన్ని జరుగుతుంటాయి. అదే విధముగా మన దగ్గర లేని వాటిని ఉంది అని మనం అనుకుంటే అవి జరిగి తీరుతాయి. ఈ యొక్క ఆలోచనని ప్రతికూలంగా కాదు గాని సానుకూలముగా ఉపయోగించుకోవాలి. మీరు అనుకోవచ్చు, లేని వాటిని ఉంది అంటే ఎలా వస్తాయి బ్రదర్, మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా అని. ప్రియులారా, మ్యాజిక్కులు మంత్రాలు ఏవి లేవు. వాటిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. మనము ఆయన పైన భారము వేసి ఆయన ఇస్తాడు, ఇచ్చాడు అని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు అది ఖచ్చితముగా మన జీవితంలో జరిగి తీరుతుంది, ఇవ్వబడుతుంది. అందుకే వాక్యము సెలవిస్తుంది, మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అని. అనగా మన ఊహలను కూడా చూస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. ఈ రోజున లేఖన భాగములో దేవుడు ఇటువంటి మాటనే అబ్రహాముకు చెబుతున్నాడు. అబ్రహాము మొదటిగా ఉన్న పేరు అబ్రాము అనగా గొప్ప తండ్రి అని అర్థం. అయితే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, ఇక నుండి నీ పేరు అబ్రాము కాదయ్యా, అబ్రహాము అని. అనగా అనేక జనములకు తండ్రివి అని. ప్రియులారా, ఆలోచన చేయండి. అబ్రహాముకు ఒక్క కుమారుడు కూడా లేడు, సంతానమే లేదు. లోకమంతా వారిని నిందిస్తుంది, గొడ్రాలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు వచ్చి పైగా 99 సంవత్సరాలకు వచ్చిన నీ పేరు మారుస్తున్నానయ్యా, నువ్వు అబ్రహామువి అని అంటే ఎలా ఉంటుంది? అదే మనమైతే ఏమంటాము? అలా ఆలు లేదు, మనమైతే నమ్ముతామా? నమ్మలేము కదా. అవును ప్రియులారా, ఒక కొడుకు కూడా లేడు అని నేను బాధపడుతుంటే అనేక జనములకు నేను తండ్రినంట అని మనం అంటాము. కానీ అబ్రహాము ఆ వయసులో కూడా అది మానవునికి అసాధ్యమని తెలిసి కూడా దేవుని యొక్క మాటను విధేయించి నమ్మాడు. అబ్రహాము అనే పిలిపించుకున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, అందరూ వచ్చి అనేక జనములకు తండ్రి, అనేక జనములకు తండ్రి
అని పిలుస్తుంటే అబ్రహామునకు ఎలా ఉంటుంది? కొందరు వెటకారానికి, మరికొందరు దెప్పి పొడిచినట్టు పిలిచి ఉండేవారు. కాని చివరకు నిజంగానే అబ్రహాము అనేక జనములకు తండ్రయ్యాడు కదా. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము మానవ సహజంగా సంతానము కలగడము ఎలాగైతే అసాధ్యమో, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఒక చిన్నారి జీవితములో కూడా వైద్యులు నువ్వెప్పటికీ నడవలేవు అని ఖచ్చితంగా చెప్పిన ఒక అద్భుతమైన అసాధ్యమైన నిజ జీవిత పరిస్థితి ఎదురైంది. అమెరికా దేశములో ఒక పేద కుటుంబములో 20 మంది పిల్లలలో 21వ పిల్లగా వెల్మా రుడాల్ఫ్ అనే ఒక చిన్న పాప జన్మించింది. దురదృష్టవశత్తు ఆమె కేవలము 4 సంవత్సరాల వయసులోనే ప్రాణాంతకమైన పోలియో వ్యాధి సోకింది. దానితో పాటు నిమోనియా కూడా రావడముతో ఆమె ఎడమకాలు పూర్తిగా పక్షవాతానికి గురైంది. వైద్యులు పరీక్షించి ఆమె తల్లితో చాలా స్పష్టముగా చెప్పారు, ఈ పాప తన జీవితమంతా ఎప్పటికీ సొంతంగా కాలు కింద పెట్టి నడవలేదు. బ్రతకాలంటే ఇనుప రాడ్ల సహాయముతో నడవాల్సిందే అని. వైద్యుల ప్రకారము ఆమె జీవితము శూన్యము, ఇక నడక అనేది అసాధ్యము. కాని ప్రియ సహోదరి సహోదరుడా, వెల్మా తల్లి ఒక సానుకూలమైన విశ్వాసము గల స్త్రీ. ఆమె వెల్మా కళ్ళలోకి చూసి ఇలా అంది, వైద్యులు ఏమి చెప్పారో నాకనవసరం విల్మా, నువ్వు నమ్ము, దేవుడు నీకిచ్చిన శక్తితో నువ్వు భూమి మీద అందరికంటే వేగంగా పరిగెత్తగలవు. వైద్యులు నీకు నడక లేదు అంటే ఆ తల్లి విశ్వాసముతో నీకు పరుగు ఉంది అని లేని దానిని ఉన్నట్టుగా మాట్లాడటము మొదలుపెట్టింది. విల్మా కూడా ఆ మాటలనే, ఆ నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంది. ప్రతిరోజు తల్లి కాలును రుద్దుతూ విల్మా మనసులో విశ్వాసాన్ని నింపేది. 9 వయసులో విల్మా ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఇనుపరాడ్లను తీసేసి మొదటి అడుగు వేసింది. దేవునికే మహిమ కలుగునుగాక. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, వైద్యులు ఆశ్చర్యపోయారు. అది కేవలము ఆరంభము మాత్రమే. 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె కేవలము నడవడమే కాదు, పరుగు పందె గమ్యస్థానాన్ని ఎంచుకుంది. మొదటి పోటీలో ఆమె అందరికంటే వెనక నిలిచింది, ఘోరంగా ఓడిపోయింది. కాని వెల్మా నిరాశపడలేదు. నా దేవుడు నన్ను ఈ పరుగు పందెములో గెలిపిస్తాడు అని నమ్మింది. చివరకు ఏం జరిగిందో తెలుసా? 1960వ సంవత్సరం రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో ఆనాడు ఎప్పటికీ నడవలేదు అని ముద్ర వేయబడిన అదే విల్మా రుడాల్ఫ్ అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహించి ఒకే ఒలింపిక్స్లో 3 బంగారు పతకాలు సాధించింది. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మహిళగా ప్రపంచ చరిత్రను సృష్టించింది. ప్రియ సహోదరి సహోదరుడా, లోకము విల్మాను చూసి నువ్వు నడవలేవో ఉంది, కాని విశ్వాసము నువ్వు ప్రపంచంలోనే వేగంగా పరిగెడతావు అంది. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితంలో కూడా డాక్టర్లు, సమాజము, నీ చుట్టూ ఉన్నవారు నీకు ఉద్యోగము రాదు, నీ అప్పులు తీరవు, నీ రోగము నయము కాదు అని నీకు వ్యతిరేకంగా ముద్రలు వేస్తున్నారేమో. వాటన్నిటినీ పక్కన పెట్టండి. అబ్రహాము వలె, విల్మా వలె దేవుని వాగ్దానాన్ని నమ్మండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నీ శూన్యాన్ని అద్భుతమైన విజయముగా మార్చబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కూడా నీకు లేదు అనుకుంటున్న వాటిని ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఎప్పుడంటే దేవుడు నాకు ఇది ఇచ్చేశాడు అని నువ్వు విశ్వసించగలిగితే దానిని దేవుడు నిజముగా చేస్తాడు. నీకు ఆరోగ్యము లేకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, అందరూ నేను చనిపోతావేమో, బ్రతకవేమో అని అంటూ ఉండొచ్చు. అవేవి పట్టించుకోకు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని నమ్ము, ఆరోగ్యము నీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. నీ అప్పులు పోవు, నీ పేదరికము పోదు అని అంటున్నారేమో. నువ్వు నమ్ము, దేవుడు నన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, నాకు ఏ అప్పు లేదు అని. అది జరుగుతుంది. అలా ఏ విషయంలోనైతే నువ్వు లేమి కలిగి ఉన్నావో ఆ విషయంలో అది దేవుడిచ్చాడని నువ్వు నమ్మగలిగితే, వచ్చింది అని విశ్వసించగలిగితే వాటన్నిటినీ
నువ్వు పొందుకుంటావు. కాబట్టి దేవునిపై నమ్మకముతో ప్రతి విషయములో మంచిగానే ఆలోచిస్తూ ముందుకు సాగు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయమందు వాక్యము విన్న మీ అందరి కొరకు ఒక ప్రాముఖ్యమైన సమయం. దేవుని వాగ్దానము మీ జీవితములో నెరవేరాలి అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తుకు మీ హృదయాన్ని సమర్పించుకోవాలి. మీలో ఎవరైనా ఇంకా యేసయ్యను మీ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే, లేదా దేవునికి దూరంగా జీవిస్తూ ఈరోజు మరలా తండ్రి చెంతకు చేరాలి అని అనుకుంటే, ఇదే అత్యంత అనుకూలమైన సమయం. మీరున్న స్థలములోనే మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని నాతో కలిసి ఈ చిన్న తీర్మాన ప్రార్థనను మీ నోటితో హృదయపూర్వకంగా పలకండి. ప్రభువైన యేసు, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. నా కొరకు నీవు కలువరి శిలువలో చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా నా పాపములన్నిటినీ కడిగి నన్ను పవిత్రపరచండి. ఈ రోజు నుండి నిన్ను నా సొంత రక్షకుడిగా, నా దేవుడిగా అంగీకరిస్తున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి శూన్యతను నువ్వు భర్తీ చేయి. నా హృదయంలోనికి రండి యేసయ్య. నా పేరును నీ జీవగ్రంథములో రాయి. ఇకపై నీ బిడ్డగా జీవించడానికి నాకు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయు అని ప్రార్థించండి. అవును, ఎవరైతే ఈ ప్రార్థనను నోటితో ప్రకటించి హృదయంలో విశ్వసించారో దేవుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా అంగీకరించాడు. పాతవి గతించాయి, ఇదిగో సమస్తము నూతనమాయను. మీ విశ్వాస జీవితంలో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని నూతన ఆశీర్వాదాలతో నింపునుగాక. రండి, అందరము కలిసి ఏకీభవించి ప్రార్థిద్దాం. మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. దేవుని అభిషేకము ఇప్పుడే మిమ్మల్ని తాకబోతుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే అద్భుతమైన తండ్రి యేసు క్రీస్తు సర్వాధికారము గల నామములో ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, ఈ వీడియోను చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను నీ పరిశుద్ధ రక్తము క్రిందికి తీసుకొని వస్తున్నాను. అబ్రహాము జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యము చేసిన దేవుడవు. ఈరోజు నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి శూన్యతను తీసివేయమని అడుగుతున్నాను. యేసు నామంలో ఈ రోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉండునుగాక. వారి చేతి పనులను, వారి ఉద్యోగాలను, వ్యాపారాలను నువ్వు ఆశీర్వదించుము. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారముతో కృంగిపోతున్న బిడ్డలకు పరలోకపు ఐశ్వర్యము నుండి ద్వారములు తెరవబడునుగాక. అప్పుల వలయాల నుండి సంపూర్ణ విడుదల కలుగునుగాక. నజరేయుడైన యేసు నామంలో వారి శరీరాల్లో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని, బలహీనతను గద్దిస్తున్నాను. క్యాన్సర్, బీపీ, షుగర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక రోగాలన్నిటికీ ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. నువ్వు పొందిన దెబ్బల ద్వారా వారికి సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక. నిరాశ, నిస్పృహ, తక్కువ ఆత్మవిశ్వాసముతో ఉన్న బిడ్డల మనసులో నీ దైవిక శాంతి, నెమ్మది ప్రవేశించునుగాక. అయ్యా, ఈరోజు వారి ప్రయాణాలలో నీ దూతల కావలి ఉంచండి. ఏ ఆపద, ఏ కీడు, ఏ ప్రమాదము వారి దరి చేరకుండా భద్రపరచండి. వారికి విరోధముగా సాతాను పన్నుతున్న ప్రతి ప్రతికూల తలంపులను, అడ్డంకులను మీ పరిశుద్ధ నామములో లయపరుస్తున్నాను. వారి జీవితాల్లో లేదు అనుకుంటున్న ప్రతి ఆశీర్వాదాన్ని ఉంది అని సమృద్ధిగా మార్చమని అడుగుతున్నాను. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డల జీవితాల్లో కూడా సుఖమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాను. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పనిచేస్తున్న ప్రతి బిడ్డ రెక్కల కష్టాయుతమును రెండంతలుగా ఆశీర్వదించండి. వారున్న చోట స్వేచ్ఛగా పనిచేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, స్థిరమైన ఉద్యోగాలు లేక కష్టపడుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి. విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఇదిగో పార్ట్ టైం జాబుల కొరకు కష్టపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. వారున్న చోట ఇదిగో నా తండ్రి, స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు బిడ్డలకు దయచేసి బిడ్డలకు మీరు తోడుండండి. దేవా, దేశముల బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉండగా చెడు సహవాసాల వైపు బిడ్డలు అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి
వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవన ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ సమయంలో మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా బిడ్డలందరినీ దినపు దీవెనల చేత ఆశీర్వాదాల చేత తృప్తిపరచండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి ఈ రోజంతా నీ కృప కనికరము వారిని వెంటాడునుగాక. అద్భుతమైన జయముతో వారిని నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు అతిశక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఏమాత్రము భయపడకండి, ధైర్యంగా ఉండండి. లోకము మిమ్మల్ని చూసి ఏమనుకున్నా పర్వాలేదు. దేవుడు మీ గురించి ఏమి సెలవిచ్చాడో అదే ముఖ్యము. దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు మీకు విరోధముగా ఉండేవాడు ఎవడు? ఈ రోజంతా అద్భుతమైన విశ్వాసముతోనే ముందడుగు వేయండి. జయము మీదే. ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ ఈ వాక్యము మరికొంతమంది నలిగిపోయిన హృదయాలకు చేరడానికి సహాయపడుతుంది. ప్రియులారా, ప్రతిరోజు దేవుని శక్తివంతమైన వాగ్దానాలతో మీ ఉదయాన్ని ప్రారంభించడానికి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీలాగే ఎంతోమంది అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక వేదనతో బాధపడుతున్నారు. వారిలో దైవిక నిరీక్షణను నింపడానికి కనీసము 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. ఒక ప్రాముఖ్యమైన విన్నపాన్ని తెలియజేస్తున్నాను. మీ జీవితంలో ఇంకా ఎలాంటి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు మీ ప్రార్థన విన్నపాలను ఇప్పుడే మెసేజ్ రూపంలో పంపించండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా కన్నీటితో ప్రార్థిస్తాను. సర్వశక్తిమంతుడైన యేసయ్య కృప, సమాధానము ఈ రోజంతా మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.